హలో అండి, వెల్కమ్ టు ఎస్కేబిఐ వ్లాగ్స్. మీకు కనిపిస్తున్న ఈ ఫొటోస్ అన్నీ మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు తీసినవి. ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారి మాసికం కోసం మేము ఊరు వెళ్తాము. అప్పుడు మాకు అనిపించింది ఊరిలో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి. అందుకే 2021లో మేము ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం, భూమి పూజ చేసుకుని. 1 సంవత్సరం పట్టింది మాకు ఇల్లు అంతా కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యేసరికి. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది చాలా డిలే కూడా అయింది, ఎందుకంటే ఊర్లో వర్కర్స్ అన్నీ టైంకి వచ్చి చేసేవారు కాదు. ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మాకు ఒక ఆవు కూడా ఉంటే బాగుంటుంది, ఆవు తెచ్చుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ గృహప్రవేశం చేసే టైంకి ఇంకా కాంపౌండ్ వాల్ అదంతా అవ్వలేదు కాబట్టి ఆ టైంలో మేము ఆవు తెచ్చుకోలేకపోయాము. ఇంకో 6-7 మంత్స్ పట్టింది మా గృహప్రవేశం తర్వాత కంప్లీట్గా కాంపౌండ్ వాల్ అదంతా కన్స్ట్రక్షన్ అయ్యేసరికి. కాంపౌండ్ వాల్ అయిపోయాక మేము చెట్లు అవన్నీ కూడా ప్లాంట్ చేసాం ఇల్లు చుట్టూరా. తర్వాత మేము ఆవు తెచ్చుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఆవు తెచ్చుకునే ముందు ఆవుకు కావాల్సినవన్నీ ఏమేమి కావాలో అవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ మేము షెడ్ వేసుకున్నాము, తర్వాత కాంపౌండ్ వాల్ అదంతా వేసాము. తర్వాత వాటికి ఏమేమి ఫుడ్ కావాలి, వాటర్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాటికి అవన్నీ మేము చూసుకున్నాక తర్వాత 2 ఆవుల్ని మేము తెచ్చుకుందాం అనుకున్నాము. ఒక ఆవేమో అప్పటికి ప్రెగ్నెంట్ అండ్ ఇంకో ఆవేమో 1 year old. సో మేము ఇంట్లో ఉండం కాబట్టి డెలివరీ అదంతా మా ఇంటి దగ్గర అవుతే ఎవరు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అతని దగ్గరే ఆవుని పెట్టాము. డెలివరీ అయిన వెంటనే మేము ఆవుని ఇంటికి తెచ్చుకున్నాము అండ్ మళ్ళీ బేబీ కౌవే పుట్టింది. ఇంకా ఆవు డెలివరీ అయ్యే టైంకి షెడ్ అదంతా కూడా రెడీ అయిపోయింది కాబట్టి మేము డెలివరీ అయిపోయిన 3-4 days తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాము ఆవుని. ఆవులు తెచ్చి మా ఇంటి దగ్గర కట్టేసరికి అవి సెపరేట్ అయిపోయినట్టు వాటికి అనిపించింది. అందుకే మేము ఏం చేసామంటే ఎవరి నుంచి అయితే తీసుకున్నామో అతని దగ్గర ఇంకో 4 ఆవులు ఉండేసరికి అన్నిటినీ తెచ్చి ఇక్కడే మా ఇంటి దగ్గర కట్టమని చెప్పాము. ఎందుకంటే అవి సెపరేట్ చేసినట్టు అండ్ వేరే తెచ్చేసినట్టు అనిపించకూడదని చెప్పి. ఆవు పుట్టిన వెంటనే అది 3 గంటలకే లేచి నించుని నడిచింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 4వ రోజుది. పుట్టిన 4వ రోజు తర్వాత ఎంత యాక్టివ్గా లేచి నించుని అంతా జంప్ చేస్తుంది. ఇది స్వతహాగా మనుషులైనా ఆవులైనా ఏ జంతువు అయినా డెలివరీ అయిన వెంటనే వాటి ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అది నార్మల్ ప్యాటర్న్లో అయిపోవాలి. ఇక్కడ ఈ సందర్భంగా నేను థంబ్నెయిల్లో పెట్టిన ఇంకో టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదే డెవలప్మెంటల్ డిలే. పిల్లల్లో ఈ మధ్యన పీడియాట్రిక్ ఫిజియోథెరపీ క్లినిక్స్లో, సెంటర్స్లో, ఓపీలో మేము చాలా చూస్తున్నాం. ఇవి పిల్లలు టైం అప్రోప్రియేట్, ఏజ్ అప్రోప్రియేట్ వాళ్ళు ఏవైతే చేయాలో అవి చేయట్లేదు, చాలా వెనకబడుతున్నారు. ఇది పేరెంట్స్ అనేది త్వరగా అబ్జర్వ్ చేయాలి పిల్లల్లో అండ్ డాక్టర్ని సంప్రదించాలి. అసలు డెవలప్మెంటల్ డిలే అంటే ఏంటి, ఇది మనం ఫస్ట్ తెలుసుకుందాం. పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు ఏదైతే చేయాలో అది చేయకుండా డిలే అవుతున్నప్పుడు దీన్ని మనం డెవలప్మెంటల్ డిలే అంటాము. ఫిజికల్లీ పిల్లలు పుట్టిన వెంటనే 3 monthsకి మెడ నిలబెట్టడం అనేది నేర్చుకుంటారు. 4 నెలలకి బోర్లో పడతారు. 6 నెలలకి కూర్చోపెడితే కూర్చుంటారు. 8 to 9 monthsకి వాళ్ళంతకు వాళ్ళు లేచి కూర్చుంటారు అండ్ క్రాలింగ్ చేస్తారు, అంటే చేతుల మీద కాళ్ళ మీద ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. 9-10 నెలలకి మోకాళ్ళ మీద నించుంటారు. ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి లేచి నించుని నడవడానికి ట్రై చేస్తారు. ఇది పిల్లవాడికి కొంచెం తేడా ఉంటుంది, అంటే కొంచెం అటు ఇటు. కొంతమంది త్వరగా చేస్తారు, కొంతమంది కొంచెం లేట్గా. అంటే 1 yearకి నడవాల్సింది 13-14 monthsకి కొంతమంది నడుస్తారు. ఇది పర్వాలేదు. కానీ ఎక్కువ డిలే అంటే 6 నెలలు అయిపోయినా కూడా మెడ నిలబెట్టట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయినా కూడా లేచి నించుని నడవట్లేదు. ఇది పేరెంట్స్ అబ్జర్వ్ చేసి డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్, మీ చైల్డ్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. అంటే ఏంటి, 4 నెలలకి ఐ కాంటాక్ట్ అనేది ఇస్తారు, అంటే మదర్ కళ్ళల్లోకి చూడడానికి ట్రై చేస్తారు బేబీస్. ఇలా వాళ్ళు చేయనప్పుడు అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది అని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సౌండ్కి రెస్పాండ్, పిలిచిన వెంటనే పలకడానికి ట్రై చేస్తారు.
ఒక బొమ్మని పెట్టినప్పుడు సైడ్ టు సైడ్ ఆ బొమ్మను తిప్పినప్పుడు వాళ్ళు తల తిప్పి కళ్ళు తిప్పి చూడడానికి ట్రై చేయాలి. అండ్ బై 9 to 10 months చిన్న చిన్న సౌండ్స్ చేయడానికి ట్రై చేయాలి. అసలు సౌండ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, పిలిచినా పలకట్లేదు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. సో అంటే చైల్డ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అందుకే డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి. మనం ఎంత త్వరగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తామో, అంటే దీన్ని ఎర్లీ డిటెక్షన్ అంటాం, ఎంత త్వరగా దాన్ని డిటెక్ట్ చేస్తామో ట్రీట్మెంట్ అంత త్వరగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే పేరెంట్స్ ఐడెంటిఫై చేయడానికి చాలా లేట్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల పిల్లాడిని తీసుకొచ్చి నెక్ కంట్రోల్ లేదని మనం అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా అండ్ అంత త్వరగా అండ్ అంత మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడలేకపోవచ్చు. అదే 6 months బేబీకి మనం నెక్ కంట్రోల్ లేదని మనం ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది అండ్ అవుట్కమ్ చాలా బెటర్గా ఉంటుంది. ఈ వీడియోలో జస్ట్ ఒక ఆవుని చూసాం కాబట్టి ఆ ఇంట్రడక్షన్ నుంచి నాకు ఈ టాపిక్ గుర్తొచ్చి నేను దీని గురించి మాట్లాడాను. కానీ వీటి గురించి, డెవలప్మెంటల్ డిలే గురించి, ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి నేను డీటెయిల్డ్ వీడియోస్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇది వస్తాయి, వీటికి ఏ కారణాలు ఉంటాయి, ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ వీటికి ఎలా ఉంటుంది అనేది మన నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.